శాంతి పాఠంలో దేవతల్ని కోరుకుంటున్నా. ఏం కోరుకోవాలి? దేవతలు ఏం కోరుకోవాలి? ఇది 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 అది అని అడగకూడదు. శుభం కోరుకోవాలి. మంగళం, శుభం, మేలు, హితం. అదే కదా మంగళం, శుభం అంటే దాని కింద ఏమి రావాలి అవి వస్తాయి. అంతే తప్ప మాకు బిల్డింగ్లు కావాలి, మాకు కార్లు కావాలి, మాకు కేసు కావాలి, లేదా మాకు ఇంకేదో కావాలి, ఉద్యోగం, బాబా ఇవన్నీ లిస్టు చదవకూడదు. శం, శుభం, దాంట్లోనే అన్నీ వస్తాయి. అవునా? ఇంకోటి, ఇక్కడ దేవతలు 3 మంది పేర్లు చెప్పారు. వీళ్ళు కాకుండా మనకు 3 ఉన్నారు. 3 దేవతలు లేరు. ఎవరండి వీళ్ళంతా? ఎక్కడుంటారు? ఎక్కడుంటారు? ఉన్నారు దేవతలు, మనం ఉన్నాం కదా. కాబట్టి దేవతలు అంటే ఎవరు? అమ్మగారు 2 అర్థాలు చెప్తారు. అంటే నిరుక్తార్థాల ప్రకారం చూస్తే ద్యోతనాత్ ఇది దేవ, దానాత్ ఇది దేవ. దానాత్, దానం అంటే ఇచ్చేవాడు. మన దేవతల నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఆశిస్తాం? ఏదో ఇచ్చాడు, ఇవ్వాలి. అవునా? ఎవరైనా ఏదైనా ఇస్తే అబ్బా దేవుడిలాగా వచ్చి చేశాడని అంటారా? ఇచ్చేవాడు దేవుడు, ఏ రూపంలో అయినా సరే. ఇంకో అర్థం రక్షించేవాడు. అవునా? దేవుడిలాగా వచ్చి కాపాడాడండి అంటాం. అంటే ఏంటి? ఇచ్చేవాడు, కాపాడేవాడు. ఇకపోతే ఇంకో అర్థం ద్యోతనాత్. ద్యోతనాత్ అంటే వెలిగించేవాడు, వెలిగించేవాడు. ఈ సృష్టిలో బాహ్యంలో కొన్ని శక్తులు, లోపల కొన్ని శక్తులు పనిచేస్తున్నాయిగా. మన దేవతలు అంటే ఏమనుకుంటాం? బయటే ఉంటారు, ఎక్కడో ఏదో లోకల్లో అనుకుంటాం. కాదు, మన లోపల కూడా ఉన్నారు. ఆ దైవీ శక్తులు ఉండబట్టే ఈ యంత్రం పనిచేస్తాం. లేదా మాంసం ముద్ద ఎలా పనిచేస్తుంది చెప్పండి? శరీరము ఎలా పనిచేస్తుంది? దైవీ శక్తులు లోపల ఉన్నాయి. వాటిని ఇంద్రియ అధిదేవతలు అంటారు. అంతఃకరణం, వీటన్నిటికీ అధిదేవతలు. ఈ దేవతలు బాహ్యంలో కూడా ఉన్నారు. ఇలా ఎంతమంది దైవీ శక్తులు బాహ్య సృష్టిని, తర్వాత అంతర్గతమైనటువంటి వ్యక్తిత్వాన్ని, రెండింటినీ నిలుపుతూ నడుపుతూ ఉన్నాయి శక్తులు. ఆ శక్తులు బాగా ఉంటే, మనని ఆశీర్వదిస్తే ఏమవుతుంది? మనిషి పురోగమనం సాధిస్తాడు, సమాజం కానీ వ్యక్తి కానీ ఎవరైనా. అందుకని వారి యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలి. అనుగ్రహం అంటే ఏంటి? మాకు మేలు చెయ్యాలి అని. ఇప్పుడు ఏ ఏ దేవతలు మనకు పురాణంలో కొంత ప్రసిద్ధమైన దేవతల పేర్లు చెప్పారు. మిత్రుడు, వరుణుడు అని చెప్పారు. ఈ ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటారు, డ్యూటీలు పంచుకుంటుంటారు. మిత్రుడు పగటి కాలానికి, తర్వాత ప్రాణశక్తికి ఆయన ఆధారం. వరుణుడు అపాన శక్తికి, రాత్రికి అది దేవత. సరే, పగలు రాత్రి ఉంటాయా? ఒక దాంట్లో. అలాగే ప్రాణాపానములు మన లోపల పనిచేస్తుంది. 2 బాగా పనిచేయాలి. ప్రాణం బాగుంటే చాలా అనకూడదు, అపానం కూడా బాగుండాలి. అపానం బాగాలేకపోతే ప్రాణం కూడా బ్లాక్ అయిపోతుంది. అపానం అంటే ఏంటి? బయటికి దొరుకుతుంది చెత్త. చెత్త అంతా పేరుకుపోయింది అనుకోండి, ప్రాణశక్తి ఏమవుతుంది? తిరిగిపోయింది. అందుకని 2. అలాగే పగలు రాత్రి రెండింటికి అది దేవతలు. సో వీళ్ళు మాకు మేలు చెయ్యాలి, హితము చెయ్యాలి. శంనో భవత్పర్యమ అర్యమ. అర్యముడు అంటే ఎవరు? కంటికి అధిదేవత అని చెప్పుకోండి. ఆయన మాకు మేలు చెయ్యాలి. నిజమే. ఎందుకంటే అందరికీ కళ్ళుంటాయి, అందరికీ చూపు ఉంటుంది. ఆ చూపు సరిగ్గా ఉపయోగపడాలి. అవునా? ఆ చూపు వక్రంగా పోయింది అనుకోండి, అంతేగా.
ఆ చూపు సరియైన చూపు కాకపోతే ఏమవుతుంది అప్పుడు? మైండ్ పాడైపోదు. అందుకని చూసే శక్తి ఉన్నా అది బాగా ఉండాలి, సక్రమంగా ఉపయోగపరచుకోవాలి. ఏది చూడాలి అదే చూడాలి, అంతే కదా. అది కాబట్టి లోపల ఉండే ఆ ఇంద్రియ శక్తి కూడా మనకి దోహదం చెయ్యాలి. తర్వాత అర్యముడు, ఇంకెవరు? ఇంద్రుడు, బృహస్పతి చెప్పుకున్నాం. దేవతల అదే రాజు ఇంద్రుడైతే గురువు బృహస్పతి. సో వీళ్ళిద్దరూ మేలు చేయాలి. ఇంద్రుడు అంటే మనస్సుకి, ఇంద్రియాలకు అధిపతి మనస్సు కాబట్టి ఈ మనస్సు. ఎందుకంటే ఇంద్రియాలన్నిటినీ కలిపి ఉంచేది, ఇంద్రియాల ద్వారా సమాచారాన్ని స్వీకరించేది, ప్రతిస్పందించేది మనస్సు. అవునా? కాబట్టి ఇంద్రియాలు సరిగ్గా ఉండాలంటే మనస్సు ఏం చేయాలి? సరిగ్గా ఉండాలి. ఈ ఆలోచన సరిగ్గా లేదనుకోండి, ఇంద్రియాలు కూడా ఏమవుతాయి? దారి తప్పుతాయి. స్వేచ్ఛ, స్వేచ్ఛ ఏం కావాలి? స్వేచ్ఛ కావాలి. ఈనాటి మానవుడికి ఏం కావాలి? స్వేచ్ఛ, నియంత్రణ, నియమం, కట్టుబాటు అంటే ఇష్టం ఉండదు. అలా స్వేచ్ఛగా పోతే పశువులు పక్షులు అయిపోతారు అందరూ. కాదు, మనసుకు ఒక నియంత్రణ ఉండాలి. అప్పుడు ఇంద్రియాలు కూడా నియంత్రింపబడతాయి. కళ్ళేలు అంటారు చూడండి, గుర్రాలకి కళ్ళేలు ఉంటే ఏమవుతాయి? కరెక్ట్గా ఆ కళ్ళ వేసేది మనస్సు. అందుకే మనస్సును కళ్ళేలతో పోల్చారు. మనస్సే సరిగ్గా లేకపోతే ఎలాగండి? ప్రాబ్లం అంతా అక్కడే వచ్చింది, అక్కడ మనస్సుతోనే. ఎట్టాగండి మరి? దానిపైన అందుకే దేవుడు ఒకటి ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? బుద్ధి ఇచ్చాడు మనిషికి. ఆ బుద్ధి వివేకంతో, విచక్షణతో ఉంటే అప్పుడు మనస్సుని, ఇంద్రియాలన్నింటినీ అది కరెక్ట్గా నడిపిస్తుంది కదా. కాబట్టి బుద్ధికి అది బృహస్పతి మాకు మేలు చేయాలి. మనస్సు మేము మంచి పనులు చేస్తుంటే, మంచి ఆలోచనలు వస్తుంటే అది మనకు సహకరించాలి, అది వ్యతిరేకించకూడదు. అవునా? మనస్సు వ్యతిరేకించింది అనుకోండి ప్రతిదానికి, అప్పుడు మనం ఏం చేయలేం. అందుకని ఈ శక్తుల్ని ప్రార్థించటం ద్వారా ఏమైనా పాజిటివ్గా మార్చుకోవటం, నెగిటివ్ కాకుండా, బుద్ధి అయినా మనసు అయినా ఏమైనా సరే. అందుకని ఈ అధిదేవతల్ని అనుగ్రహం కోరుకోవాలి, మంగళం చెయ్యాలని. విష్ణువు, విష్ణువు అని చెప్పుకున్నాం, సర్వవ్యాపకుడు విష్ణు. అందుకు వ్యాపకత్వం, నడవటం. నిజమే, కాలుతో నడవటమే కాదు ఇక్కడ, నడక, నడవడిక. నడక కాలుతో నడుస్తాం, నడవడిక అనేది ప్రవర్తనకు సంబంధించిన విషయం. నీ నడత బాగుండాలి, నడత బాగుండాలంటే ఏంటి? రెండు కాళ్ళతో నడవటం అని కాదు, అక్కడ ప్రవర్తన అని అర్థం. కాబట్టి విష్ణువు యొక్క అనుగ్రహముతో ఏముండాలి? మా పాదములకు అధిదేవత నడక, ఇది ఆయన విష్ణువు. కాబట్టి నడక బాగుండాలి, నడత కూడా మేలు చేయాలి. ఆ విష్ణువు మమ్మల్ని చెడు మార్గంలో పోకుండా, అంతేనా, రక్షించాలి. ఆయన రక్షించకపోతే ఏమవుతాడు? మనిషి పక్కదారికి వెళ్ళిపోతాడు. అందుకని ఎప్పుడు విష్ణుర్ విష్ణుర్ విష్ణువు యజ్ఞాలు చేసినప్పుడు ఎక్కడైనా విష్ణుర్ విష్ణుర్ విష్ణువు అంటే ఏంటి? రక్షించేవాడు, కాపాడేవాడు ఉండాలి. ఎక్కడున్నాడని కాపాడుతాడు? సర్వవ్యాపకుడై ఉన్నాడు. అందుకే ఉరుక్రమ, ఉరుక్రమ పెద్ద పెద్ద అంగలేంటి, పెద్ద పెద్ద అంగలేంటి, ఎక్కడికైనా ఎప్పుడూ ఉన్నవాడు, అంతటా ఉన్నవాడు. తర్వాత నమో బ్రహ్మణే నమస్తే వాయో, వాయువుకి నమస్కారం. బ్రహ్మము, పరబ్రహ్మము, పరమాత్మకు నమస్కారం. కానీ వాయువుని ఇక్కడ ప్రత్యక్షం బ్రహ్మాసి అంటున్నారు. మాకు ప్రత్యక్షంగా ఉండే బ్రహ్మము నీవే అంటే అసలైన పరమాత్మతత్వం అగోచరం, వ్యక్తం కాదు. కానీ ఈ వాయు రూపంలో మనలో ప్రాణం ఉంది కదా, వాయువు మాత్రం డైరెక్ట్గా కనిపిస్తుంది. అంటే పరమాత్మ యొక్క ప్రకాశము, చైతన్యం వల్ల వాయువు దీంట్ లోపల సంచారం జరుగుతుంది. అది డైరెక్ట్గా అనుభవిస్తున్నాక వాయువుని, అందుకని ప్రత్యక్షం బ్రహ్మాజీ అన్నారు. అంతే. కానీ నిజానికి ప్రాణానికి మూలం ఎవరు? పరమాత్మే. ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి. ఋతం ఏం చెప్పుకున్నాం? శాస్త్ర దృక్పథం.
శాస్త్రీయమైన దృష్టి అది కావాలి మనిషికి. శాస్త్రాలు ఏం చెప్పాయి ఈ జీవితాన్ని గురించి, ప్రపంచం గురించి, వ్యక్తిత్వం గురించి, జీవిత లక్ష్యాన్ని గురించి, జీవన విధానాన్ని గురించి శాస్త్రాలు చెప్పాయి కదా. ఈ దృష్టిని బుద్ధిలో నిలుపుకోవడం, ధారణ చేయటం, బుద్ధిలో నిలుపుకోవాలి. చదువుకొని ఏం చేయాలి? మళ్ళీ అందుకే మననం చెయ్యాలన్నారు. ముందు శ్రవణం, అధ్యయనం, మననం, అప్పుడు ధారణ జరుగుతుంది. అది దృష్టి. ఈ మననం లేకపోతే ఏమవుతుంది? అది ఎప్పటికప్పుడే మర్చిపోతుంది. అందుకు ఋతం. సో ఈ అధ్యయనము కానీ శ్రవణము కానీ ఋతంగా మారాలి లోపల. తర్వాత అసలు ఋతం అనే దానికి ఇంకో అర్థం ఉంది. ఈ ప్రకృతి నియమబద్ధంగా పనిచేస్తుంది. ఏ ప్రకృతి? బాహ్య ప్రకృతి. లోపల కూడా, లోపల సిస్టమ్స్, మన లోపల వ్యవస్థలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి శరీరములో. వీటన్నిటిని చక్కగా క్రమబద్ధంగా నడవటం ఏదైతే ఉందో అది ఋతం. అది భగవంతుడు పెట్టాడు. అది మనం ఏమైనా చేస్తున్నావా? గుండె ఎప్పుడు 24 గంటలు కొట్టుకోదు. నేను కాసేపు గంట సేపు పడుకుంటా అని గుండె అన్నది అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? మనం కూడా పైకి పోవాల్సిందే కదా. అన్ని సిస్టమ్స్ పర్ఫెక్ట్గా నడుస్తున్నాయి. ఎలా నడవాలో ఆ ప్రకారంగా లోపల మనకు తెలియకుండానే పనిచేస్తుంది, మన ప్రమేయం లేకుండానే కదలిలే. బాహ్యం లోపల కూడా ఇది ఋతం. దీన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆచరణలో పెట్టుకోవాలి. అది సత్యం. అర్థం చేసుకోకపోతే ఆచరణే ఉండదు. అర్థం చేసుకున్న ఆచరణ లేకపోతే దండగే, అంతే కదా. కాబట్టి అలా చేసినప్పుడు ఏమవుతుంది? సత్యం అంటే ఋతం ప్రకారం నడుచుకోవడం. అందుకే భగవంతుడు 3వ అధ్యాయంలో ఒక మాట అన్నాడు, గుర్తుందా? ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియా రామః మోఘం పార్థ సజీవతి. ఈ సృష్టి ఎలా ఉంటుంది? ఏవం ప్రవర్తితం చక్రం, ఒక చక్రములాగా క్రమపద్ధతిలో నియమబద్ధంగా సృష్టి క్రమం ఉంది. అది భగవంతుడు అలా చేశాడు. ఎవరైతే దీనిని అనువర్తయతి, ఈ క్రమాన్ని, ఈ పద్ధతిని, దీన్ని అనుసరించరో వాళ్ళు ఏమవుతున్నాడు? అఘాయు ఇంద్రియారామ. వాడు పాపిష్టివాడే, పాపాన్ని తింటున్నట్టే. ఇంద్రియారాముడు, ఆత్మారాముడు కాదు, ఇంద్రియారాముడు. అంటే ఇంద్రియ సుఖాల్లోనే వాడు రమిస్తాడు, భోగిస్తాడు. కాబట్టి అన్ని పాపమే, పాప పనులు చేస్తాడు. ఎందుకు? ఈ సృష్టిలో ఉన్నటువంటి క్రమాన్ని అర్థం చేసుకోకపోయినప్పుడు అప్పుడు ఏమవుతున్నాడు? పాప పనులు చేస్తాడు. అర్థం చేసుకున్నవాడు చేయడు. అందుకు ఋతం కావాలి. శాస్త్రం ఏం చెప్పింది అని తెలుసుకోకపోతే, లేకపోతే కనీసం తాను శాస్త్రం చదవకపోయినా పెద్దలు చెప్పింది కనుక వినకపోతే అంతే, తప్పుదారిలోకి వెళ్ళిపోతాడు. జీవితం అంతా వ్యర్థం, మోహం వ్యర్థంగా జీవిస్తాడు. అంతే, టైం వేస్ట్. జీవితాలు గడిచిపోతాయి, జన్మలు ఏం ప్రయోజనం ఉండదు. కాబట్టి పూర్వము అందరూ శాస్త్రాలు చదువుకోపోయినా, ఉపనిషత్తులు భగవద్గీత చదువుకోపోయినా దాన్ని అనుసరించి వచ్చిన ఇతిహాస పురాణాలు చదివేవారు, వినేవారు. అట్లీస్ట్ ఇతిహాస పురాణాల్లో అయితే ఇంకా సులభతరము చేసి, ఇంకా వివరంగా విస్తారంగా ఆ కథల రూపంలో, ఇతివృత్తాల రూపంలో ఇది ధర్మం, ఇది సత్యం, ఇలా ఉండాలి, ఇలా లేకపోతే ఎంత నష్టం వస్తుంది, ఎలా దిగజారిపోతాడు, ఎలా పతనం అయిపోతారు, ఇలా నడుచుకుంటే ఎలా ఉన్నతంగా ఎదుగుతాడు, అన్ని చక్కగా బ్లాక్ అండ్ వైట్ లాగా అంత స్పష్టంగా మనకి ప్రసాదించారు ఇతిహాస పురాణాలు. అవి విన్నప్పుడు, అవి చదివినప్పుడు మనిషికి లోపల కొంత అవగాహన, ఆలోచన వస్తుంది. అందుకు ఇతిహాస పురాణములు చదివినంత కాలం కూడా బాగానే ఉంది సమాజం, ఉపనిషత్తులు లేకపోయినా. ఎందుకు? వాటిని అనుసరించి వచ్చినవే. అప్పుడైనా కాస్త ధర్మచింతన, పాపభీతి
అయ్యో ఇట్లా జీవిస్తే తర్వాత మనకి శిక్ష పడుతుంది ఎక్కడో అని ఉండాలి కదా మనిషికి. ఇప్పుడేం లే, పాపభీతి లేదు, దైవచింతన లేదు, ఏం లేదు. కావో పివో మజాసే రహో అంతే. ఇది జీవితం అయిపోయింది. కాబట్టి ఋతం సత్యం రెండు కావాలి. ఋతం వదిష్యామి, సత్యం వదిష్యామి. ఇది ఇది రెండు మమ్మల్ని రక్షించాలి. ఎవరిని? మమ్మల్ని. నన్నే కాదు, వక్తారం, అవతు వక్తారం. ఈ ఋతం సత్యాన్ని గురించి చెప్పేటువంటి మహనీయులు, మహానుభావులు, గురువులు ఎవరైతే వాళ్ళని కూడా రక్షించాలి. ఎందుకే చెప్పేవాళ్ళు లేకపోతే ఇక పూర్తిగా ఇదైపోతుంది కదా. కానీ చెప్పేవాళ్ళకే చెప్పు దెబ్బలు పడితే ఇక వాళ్ళు చెప్పరు. వీళ్ళకి ఎంత చెప్పినా అంతే మూర్ఖులు అని చెప్పడం మానేస్తారు. దానివల్ల ఇంకా 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 తొందరగా పదవి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అది జరుగుతుంది సమాజాల్లో. అందుకని అవతు వక్తారం అన్నాడు. అందుకే మంచి మంత్రులు, మంచి గురువులు. పూర్వం ఒక రాజు, మహారాజు అయినా, చక్రవర్తి అయినా, ఆయన మంత్రులు కానీ మహారాజు కానీ వాళ్ళకి కులగురువులు అని ఉంటారు కదా. కులగురువులు, పురోహితులు, వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. మహారాజైనా ఆయన కొడుకు పెళ్లి చేయాలన్నా పురోహితులు సంప్రదించాలి, కులగురువులు. నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అనడానికి లేనే లేదు. ఇప్పుడు వచ్చినాయి ఆ వ్యవహారాలన్నీ, అప్పుడు లేదు. ఏదంతా మోహం, ప్రేమ ఎక్కడుంది? మోహమే. అలా కాదు పూర్వం కదా. కాబట్టి మంచి సంప్రదాయం, మంచి కుటుంబం, మంచి సల్లక్షణాలు కలిగిన వాళ్ళని వెతుక్కొని ఏరికోరి అప్పుడు వరించటం అంటారు. అలా చేసేవాళ్ళు. కాబట్టి అవన్నీ నిలబడతాయి. ఏది? సంప్రదాయాలు, మంచి సంస్కారాలు నిలబడతాయి. అందుకని పురోహితుడు హితాన్ని కోరేవాడు, మంచి చెప్పేవాడు. తప్పు చేస్తే ఇలా చేయకూడదండి అని చెప్పేవాడు, ఇలానే చెయ్యాలి అని చెప్పేవాడే యొక్క హితాన్ని కోరే. అలా కులగురువులు, పురోహితులు శాస్త్రం ప్రకారం చెప్తూ వాళ్ళు నడిపించేవారు. ఏది? మహారాజులు కూడా, వశిష్ఠుడు మొదలైన వాళ్ళంతా ఎవరు? మన రామాయణ కాలం చూస్తే వాళ్ళు ఎంత పెద్ద పీట వేసారు. వాళ్ళకి ఉన్నతాసనంలో ఉంచి వీళ్ళు నమస్కారం చేసి వాళ్ళు చెప్పినట్టు నడుచుకుండేవారు. అందుకు ధర్మము సత్యం నిలిచి. అది అలా లేకపోతే ఏమవుతుంది? మహారాజుకు కూడా ఫ్రీడమ్ లేదండి. నేను రాజును కదా, నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు అక్కడ. ఇటు మంత్రుల సలహాలు, అటు పురోహితుల యొక్క సూచనలు స్వీకరించాలి. అలాగ ఉండేది. స్వేచ్ఛ లేదు ఎక్కడ. స్వేచ్ఛ ఉంటే వాడు పశువులైపోతారు వాళ్ళు. ఇప్పుడు స్వేచ్ఛాచారం కోరుకుంటున్నారు, అందుకే తప్పుదారిలో పోతుంది. ఈ ఋతం సత్యం అనేది ఇటు మానవ సమాజాన్ని, అటు ప్రకృతిని రెండింటిని సమతుల్యంగా ఉంచుతుంది. హార్మోనియస్ రిలేషన్ అదే ఏర్పడుతుంది. అందుకని అందరూ, ప్రకృతి బాగుంటుంది, సమాజము సుఖశాంతులతో ఉంటుంది. అందుకు ఇటు వ్యక్తి శ్రేయస్సు, సమాజ శ్రేయస్సు, ప్రకృతికి హితం కలగడానికే ఈ శాస్త్రం. లేకపోతే శాస్త్రం ఎందుకు? వీటిని మనుషులకే చెప్పాడు కానీ పశుపక్షాదులకు చెప్పలేదు కదా. వాటికి లేదు, బుద్ధి లేదు. బుద్ధి ఉన్నవాడు మానవుడు. ఈ బుద్ధిని సక్రమంగా వినియోగించుకోకపోతే, ఈ దృష్టి లేకపోతే, శాస్త్ర దృష్టి, ఏమవుతున్నాడు? పాడు చేస్తున్నాడు. బుద్ధి తెలివితేటలు ఉపయోగించి ఏం చేస్తున్నాడు? వినాశకరంగా తయారవుతున్నాడు. అందుకే శాస్త్రంగా తాను బాగుపడాలి, తన వల్ల కుటుంబానికి, సమాజానికి, ప్రకృతికి మేలు జరగాలి. అందుకు ఋతం సత్యం. ఊరికే కాదు, అర్థం లేని నియమాలు కాదు అవన్నీ కూడా. కాబట్టి వీటిని ఎవరైతే బోధిస్తారో వాళ్ళకు కూడా మేలు జరగాలి. అవతు వక్తారం, శాంతి శాంతి శాంతి, తాపత్రయాలు శాంతించాలి కోరుకుంటాం. ఇది బాహ్యమైన అర్థం. ఈ వీటిల్లో మాతాజీ కొన్ని అంతరార్థాలు చెప్పారు. ఒకటి, మిత్ర వరుణ.
మిత్రుడు వరుణుడు మాకు శ్రేయస్సును కలిగించాలి. మిత్ర అంటే ఎవరు? మామూలు అర్థం స్నేహితుడు. మామూలు మిత్రుడు అంటే ఎవరు? స్నేహితుడు. అంతేగా. స్నేహితుడు అంటే ఎవరండి? హితాన్ని కోరేవాడు స్నేహితుడు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్. మనకు అవసరమైనప్పుడు మంచి సలహానిచ్చి, మంచి సూచననిచ్చి, సహాయం చేసేవాడు, దోహదం చేసేవాడు. తర్వాత మంచి సలహా ఇవ్వటం ముఖ్యం. పాకెట్లో డబ్బు ఉన్నంత వరకు నువ్వు నేను బాయ్ బాయ్ అంటాం కాదు. అది కాదు, అది కాదు స్నేహం. ఈ మిత్రుడు మా స్నేహితుడు. రెండోవాడు వరుణ. వరుణ అనే పదానికి అర్థం వర. వర అంటే ఏంటి? వర శ్రేష్టం అని అర్థం. వరని శ్రేష్టము అర్థం. కాబట్టి ఈ రెండు కలుపుకోవాలి. శం శ్రేష్టమైనది, తర్వాత హితమైనది. ఈ రెండు. ఒకటి వర అంటే శ్రేష్టం, వరుణ్. తర్వాత మిత్ర అంటే హితం. ఇప్పుడు అది శం. శం అంటే మమ్మల్ని అనుగ్రహించాలి. అనుగ్రహించడం అంటే ఏం లేదు, మనలో కలగాలి. అవునా? ఏంటి? హితమైనటువంటిది ఏదైతే ఉందో, మనకి హితాన్ని కలిగించేది, అది మనకు ఏమవ్వాలి? శ్రేష్టమైనది. హితాన్ని కలిగించేది శ్రేష్టమైనది మాకు శుభాన్ని కలిగించాలి. అంటే మన ఆలోచనల్లో కూడా హితం శ్రేష్టమైన దాన్ని స్వీకరించగలగాలి. హితమైనది శ్రేష్టం. ఇది సందర్భాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి కొంత మార్పులు ఉంటాయి. అందరికీ అన్ని సమానంగా కాదు, కొన్ని కొన్ని సమానంగా అందరికీ హితాన్ని కలిగిస్తాయి. తర్వాత మంచి మార్గాల్లో చేస్తాయి. తర్వాత అర్యమా, అర్యముడు అన్నాడు. అర్యముడు అంటే ఎవరట? ఇక్కడ అర్థం వేరే అర్థం చెప్పాడు. అర్యమ అంటే ప్రియమైన మిత్రుడు. మిత్రుల్లో కూడా ప్రియమిత్రుడు. ప్రియమిత్రుడు అంటే ఇష్టమైన వాడు. అంతేగా, నాకు ఇష్టం వాడు. ఇష్టం కదా అని చెప్పి ఇప్పుడు దుర్యోధనుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, ఇద్దరు బలి స్నేహితులు చూసేశారు. ఏమయ్యారు? పతనం అవరా? వాడు ఇష్టం నాకు ఇష్టం. అందుకే ఇష్టమైన దాన్ని వెంటపడకూడదు. ఇక్కడ ఆ ఇష్టమైనది ఏమవ్వాలి? హితం కలిగించాలి, అది శ్రేష్టముగా ఉండాలి. ఇప్పుడు నా ఇష్టం కదా అని చెప్పి వాళ్ళ ఇష్టం వచ్చిన, నా ఇష్టం వచ్చిన నేను చేశాను అనుకోండి, అది హితం కలిగించకపోవచ్చు, అది శ్రేష్టం కాకపోవచ్చు కూడా కదా. అందుకు ఇప్పుడు ఏంటంటే సాధారణంగా మనస్సు ఈ ప్రియమైన దాన్ని కోరుకుంటుంది. దీన్నే కఠోపనిషత్తులో రెండుటిగా సూచించారు. ఏంటి చెప్పండి? శ్రేయస్సు, ప్రేయస్సు. రెండు మార్గాలు చెప్పారు. శ్రేయ మార్గం, ప్రేయ మార్గం చెప్పలా? ఈ రెండు ఒకదానికోటి ఇలా డయాగ్నల్ ఆపోజిట్. ఒకటి మనకి మంచి మార్గాలు నడిపిస్తే, రెండోది పతనహేతు అవుతుంది. కేవలం ప్రియం ప్రియం ప్రియం, నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం అని అన్ని ఇష్టాల ప్రకారం పోతే ఇంక శ్రేష్టం ఎక్కడ మిగులుతుంది కదా? మిగులుతుంది. హితం అనే దానికి అర్థం లేకుండా పోతుంది. కాబట్టి శ్రేయస్సు హితాన్ని కలిగించి అది క్రమక్రమంగా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తే ప్రేయస్సు ఏమవుతుంది? ఇక్కడిక్కడే బంధిస్తుంది. మనస్సుని మాటిమాటికి అతలాకుతలం చేసి, ఎందుకు అన్ని ఇష్టం 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 ప్రకారం జరుగుతాయా? పోనీ జరుగుతాయా? నా ఇష్టం వచ్చినట్టు అంతా జరగాలంటే ఎక్కడ జరగదు. ఈ ఇంట్లోనే జరగదు. ఇంకో సంగతి దేవుడేరు. జరుగుతాయా? మరి నేను అంత ఇష్టాన్ని కోరుకుంటే ఇంకోళ్ళు కూడా ఏం కోరుకుంటారు? ఇష్టాన్ని కోరుకుంటారు. వాళ్ళ ఇష్టం. ఇలా అందరూ ఎవరిష్టం వాళ్ళు కోరుకుంటే ఎవరిష్టం జరగదు. అందుకని ఇష్టం అని కాదు అక్కడ, హితం. రెండవది శ్రేష్టమైనదై ఉండాలి. సో ఇప్పుడు ఈ మూడింటిని కలుపుకుంటే మిత్ర, వరుణ, అర్యమ, మూడింటిని కలుపుకుంటే
ఏమర్థం వస్తుంది అప్పుడు? ఈ ప్రియమైనది ఏదైతే ఉందో అది నాకు హితమైనది, శ్రేష్టమైనదే నాకు ప్రియం అవ్వాలి. అప్పుడు నాకు శుభం కలుగుతుంది. శ్రేష్టమైనది తర్వాత హితమైనది నాకు ప్రియం కాకపోతే ఏం కోరుకుంటా నేను అప్పుడు? అవునా? అప్పుడు వేరే మార్గంలోకి వెళ్ళిపోతుంది మనస్సు. అందుకని ఇష్టం కాదు అక్కడ. అందుకే తెలుగులో సాగుతుంది, నీ ఇష్టం ఇంటి దగ్గర పెట్టు. ఈ ఇంటి దగ్గర కూడా ఉండదు నా ఇష్టం. అందుకు ఏం కోరుకోవాలి? హితాన్ని కోరుకోవాలి, శ్రేష్టమైనది కోరుకో. అది అప్పుడు నిజంగా మనకేమవుతుంది? మేలు చేస్తుంది, శుభాన్ని కలిగిస్తుంది. అది చెప్పాడు. ఇక తర్వాత ఈ ఇంద్రః బృహస్పతి. ఇంద్రః అంటే ఇదం కరణాత్, అంటే ఇదంతా నిర్వహణ చేసేవాడు. నిర్వహణ నిర్వహించేవాడు. ఎవరైనా నిర్వహించేవాడు? ఇంద్రుడు. తర్వాత బృహస్పతి. బృహస్పతి అంటే ఏంటి? బుద్ధికి అధిపతి అని అర్థం. ఇక్కడ ఏం చేస్తున్నారు? బృహస్పతి అంటే బృహతః పాత. బృహతః అంటే పెద్ద పెద్ద వాటిని, గొప్ప కార్యక్రమాల్ని, గొప్ప ఉదాత్తమైన ఆలోచనల్ని పాత రక్షించేవాడు. అంటే ఒక్కొక్కసారి మానవుడిలో మంచి మార్గాల్లో నడుస్తూ ఉన్నప్పుడు మంచి ఆలోచనలు వస్తాయి. సమిష్టి గురించి ఆలోచిస్తాడు. నేనైనా ఇది కాదు, సమిష్టి. కాబట్టి పెద్ద పెద్ద కార్యక్రమాలు సమిష్టి కోసము చెయ్యాలనే ఒక సంకల్పం ఏవో ఉంటాయి, అలా వస్తూ ఉంటాయి. కాబట్టి అలా వచ్చినప్పుడు అవి నిలుపుకొని ఆ ప్రకారం ఆచరించేవాడు అది చేస్తూ ఉంటే ఏమవుతుంది? అది అందరికీ మేలు. సో అలాంటివి రక్షించబడాలి. అంటే అవి చేసినప్పుడు దానివల్ల నాకు మేలు జరగాలి. నిజమే. ఎందుకంటే ఒక్కోసారి కొంతమందికి ఉంటాయి కానీ ఆలోచనలు దాన్ని చేయలేరు. కొంతమందికి ఆలోచనలు ఉంటాయి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు, కానీ అల్టిమేట్గా నిరాశ నిస్పృహకు లోనైపోతారు. అలా కాకుండా అది చేసినప్పుడు అవి దానివల్ల మనకి ఏమవ్వాలి? ఇంకా ఇంకా ఉత్సాహం పెరగాలి, మంచి ఇది పెరగాలి, నిరాశ నిస్పృహలు కలగ. అందుకని రక్షించేవాడు ఆయన. ఎవరు? బృహస్పతి. బృహతప్ప. అలా ఇంకోటి ఇదం కరణాత్ ఇంద్రః అని చెప్పాడు. అంటే ఏంటి? ఇదంతా నిర్వహించేవాడు ఎవరు? ఎవరండి? మామూలుగా చూసినప్పుడు మనస్సు ఇదంతా నిర్వహిస్తుంది, కానీ మనస్సుకు అది దేవత ఇంద్ర. సో అప్పుడు ఏమవుతుందంటే నిర్వహించేవాడు ఒకడు ఉన్నాడు లోపల, ఈ మొత్తం ప్రపంచాన్ని, సృష్టిని, వ్యక్తిత్వాన్ని. ఆయన మాకు ఏం కలిగించాలి? మేలు కలిగించాలి. ఎప్పుడైతే చూడండి శ్రేష్టమైనది, హితమైనది నాకు ప్రియమవుతుందో అప్పుడు ఏమవుతుంది? ఇదంతా కూడా కరెక్ట్గా మేనేజ్ అవుతుంది లోపల దీన్ని బట్టి. అంతేనా? అప్పుడు మంచి కార్యక్రమం, పెద్ద కార్యక్రమాలు సమిష్టి కోసం ఆఖరికి ఏం చేయకపోయినా ప్రార్థన ఏంటది? లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః. ఇది ఆటోమేటిక్గా శాంతమై ఊరికి చెప్పేస్తాం. ఈ ఆలోచన కూడా పెద్దదే కదా. అందరూ సుఖంగా ఉండాలి, అందరికి మేలు జరగాలి, నిరామయాహ, ఇవన్నీ మంచి ఉదాత్తమైన ఆలోచన కదా. అప్పుడు ఏమవుతుంది? దానివల్ల ఏమవుతుంది? నిజంగా జరుగుతుంది అని కాదు, నువ్వు బాగుపడతావు, నేను బాగుపడతాను. అందరి హితాన్ని, అందరి మేలుని కోరుకుంటే నేను బాగుంటాను. అవునా? దుర్జనా సజ్జనా సంతు, అవునా కదా. కాబట్టి ఇవన్నీ వైదిక ప్రార్థనలన్నీ వ్యక్తి సమాజ శ్రేయస్సుల కోసమే చెప్పారు. సో ఇలాంటి ఆలోచనలు కానీ, భావములు కానీ, కర్మలు కానీ అవి మమ్మల్ని రక్షించాలి. చేయాలంటే దానికి సహకరించవలసింది ఎవరు? ఇంద్రుడు. ఇంద్రుడు ఎవరు? మనలో మనస్సే. కాబట్టి ఇదంతా నిర్వహించేది మనస్సు. మనలో ఆ ఇన్స్పిరేషన్, ఉత్తేజం కలిగించేది ఎవరు? మనస్సే.
ఆ మనసు నెగిటివ్గా వెళ్ళిపోయింది అనుకోండి, అయిపోయి. అంతేనా? అది విష్ణు. విష్ణు అంటే ఎవరు? అన్నిట్లో ప్రవేశించేవాడు. అంటే ఒక రకంగా ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏం సంక్షేమం? సంఘిక సంక్షేమం, ఆ సంక్షేమం. అంటే సంక్షేమం అనేది కొంతకాలం కలిగి దాని నెగిటివ్ ఎఫెక్ట్ ఉండకూడదు. ఎట్లా ఉండాలి సంక్షేమం అంటే? ఆల్రౌండ్. ఆల్రౌండ్ అంటే సర్వతోముఖం. సర్వతోముఖమైన శ్రేయస్సు కలగాలి సమాజాన్ని. ఈ కార్యక్రమాల వల్ల, ఈ ఆచరణ వల్ల అది కలగాలి కదా. అది అందుకు విష్ణువు అన్నాడు. అందుకని ఉరుక్రమ అంటే ఏంటి? పెద్ద పెద్ద అంగలు కలగటం. క్రమం అంటే ఏంటి? అక్కడ అంగలు అని అర్థం. అంటే ఏంటి? అన్నిట్లో ప్రవేశించి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అయినప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది? సమాజంలో కానీ వ్యక్తిలో కానీ మార్పు రాదా? వస్తుంది. ఏం మార్పు? అతని యొక్క అంతర్గత బాహ్యమైనటువంటి ప్రవర్తనలో సమాజం మారాలి అంటాడు. సమాజం ఎట్లా మారుతుంది? ఇగో ఈ విధంగా ఆలోచనలు ఏమవ్వాలి? శ్రేష్టమైనది, హితమైనది, ప్రియం అవ్వాలి. నా ఇష్టం వచ్చినట్టు, నాకు ప్రియమైనట్టుగా నడుచుకోవటం కాదు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇప్పుడు రాజకీయాలు అవి జరుగుతాయి. రాజకీయాల్లో ఏ నిర్ణయం తీసుకున్నా నా పార్టీకి అనుకూలంగా లేదా చేస్తాం. నాకు ఓటు అక్కడ బాగా ఏమంటారు, ఓటు లో ఎన్ని ఉంటే అక్కడ ఎవరు ఉంటే వాడికి అనుకూలంగా అన్ని నిర్ణయాలు జరిగిపోతుంటాయి. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇదే. అంత రాజకీయమే. కానీ నిజానికి హితం ఏమిటి? సమాజానికి ఏది హితం, ఏది శ్రేష్టం? ఇప్పటికిప్పుడు ఈ 2 ఏళ్లలో ఏది మంచిది కాదు. లాంగ్ విజన్ ఉండాలి. రాబోయే ఓ 10-20 ఏళ్లకి ఏమిటి మేలు అనేది ఆలోచించగలిగిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు చెప్తే దాన్ని స్వీకరించగలిగే వాళ్ళు ఉండాలి. ఎక్స్పర్ట్స్ చెప్పినా వీళ్ళు ఒప్పుకోరు నాయకులు. ఎందుకు? వాడికి దానివల్ల బెనిఫిట్ లేదు, అందుకని ఒప్పుకోరు. అంతేగా మరి. అప్పుడు సమాజానికి లాంగ్ రన్లో ఏమవుతుంది? అది నెగిటివ్ ఎఫెక్టే. మేలు కలగదు, డెవలప్మెంట్ అనేది ఉండదు. ఒకవేళ అయినా తాత్కాలికమే, ఏదో అప్పటికప్పుడు ఏంటి కన్నీటి తుడుపులాగా అయిపోతుంది. కాబట్టి ఒక మార్పు తీసుకొచ్చావంటే, ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చావంటే ఆ మార్పు వల్ల తర్వాత ఎన్ని తరాలకి మేలు జరగాలి ఒక దూరదృష్టి ఆలోచించొద్దు. అది మొత్తం సమాజ శ్రేయస్సుకి అది ఉపయోగకరంగా ఉందా లేదా? ఒక వర్గం వాళ్ళకే కాదు, టోటల్గా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని పరిశీలించే వాళ్ళు ఉండొద్దు. అందుకు అలాంటి వాళ్ళందరినీ రాజ్యసభలో పెడతారు సెంట్రల్గా. ఊరికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సభలో. అవునా కదా? ఎక్స్పర్ట్స్ ఉంటారు వాళ్ళల్లో. వాళ్ళు సరిగ్గా చెప్పాలి, చెప్పినట్టుగా వీళ్ళు వినాలి. కానీ పూర్వం అట్లా ఈ రాజ్యసభ లోక్సభ లేవు కాబట్టి పురోహితులు ఉండేవాళ్ళు. లేదుగా, చక్రవర్తులు వాడికి పురోహితులు, వాళ్ళే రాజ్యసభ అనుకోండి ఊరికి. కాబట్టి వాళ్ళు ఇలాంటి నిర్వహించే వాళ్ళకి, అడ్మినిస్ట్రేటర్కి సలహా ఇస్తారు రాజులు. చూసారా? కాబట్టి ఎవరికి ఫ్రీడము? ఎవరికి ఫ్రీడమ్ లేదు, ఉండకూడదు. ఫ్రీడమ్ కోరుకున్నారో బుద్ధి పక్క తక్కపోతుంది. కాబట్టి అన్నీ కూడా శాస్త్రాన్ని గైడ్, శాస్త్రం అనుకూలంగా ఆలోచనలు కానీ, నిర్వహణ కానీ, పనులు కానీ జరిగినప్పుడు మరి మ్యాక్సిమం అందరికీ మేలే జరుగుతుంది. తాత్కాలికమైనటువంటి సుఖము కాదు, తాత్కాలికమైన ప్రయోజనాలు కాదు. అలాంటి ఒక లోతైనటువంటి అడ్మినిస్ట్రేషను, తదనుగుణమైనటువంటి శాస్త్రములు మనకి ఇచ్చారు పెద్దలు. జీవన విధానం చాలా లోతు. ఒక వ్యక్తిగత జీవితం ఒకటే కాదు, అది సమాజంలో ఒక భాగం వ్యక్తి. కాబట్టి సమాజము, వ్యక్తి ప్లస్ విశ్వము, ఇంకో పెద్దది ఉంది కదా సృష్టి. ఈ 3 సింక్రనైజ్ అవ్వాలి. ఈ 3 ఒక ప్రణాళిక ప్రకారం పోతేనే. అందుకే అన్నారు ఏమవుతుంది, ఈ దేవతలందరూ మన ఆశీర్వదించాలంటే మరి వాళ్ళకి అనుగుణంగా వీడు జీవించాలిగా. హితం చేయాలిగా, దేవతల అనుగ్రహాన్ని కోరుకోవాలంటే సరిగ్గా ఉండాల్సిందే, అప్పుడే ఆశీర్వాదాలు వస్తాయి. అలాగా అందుకే ఋతం సత్యం అన్నాడు చివరికి. ఋతం సత్యం.
ఈ రెండిటి వల్ల వ్యక్తి శ్రేయస్సు, సామాజిక శ్రేయస్సు, ప్రకృతికి మేలు జరిగి తద్వారా మానవుడికి ఆశీర్వాదాలు వస్తాయి. ప్రకృతి శక్తులు మనని రక్షిస్తాయి, కాపాడతాయి. ఇప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది? రక్షించట్లే. ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. అయ్యో ప్రకృతి ఇలా అయిపోతుందండి, నేచరు విలయతాండవం. ఎందుకు చేస్తుంది విలయతాండవం? నీ ఆలోచనలు అట్టా ఉన్నాయి, అంతేనా? ఎక్కువ మంది ఆలోచనలు అలా పోతుంటే ప్రకృతి మాత్రం ఎలా సహకరిస్తుంది? ఎందుకంటే ఈ లోపల ప్రకృతికి బయట ప్రకృతికి లింక్ ఉందిగా. లేదు, ఈ దేవతలే బయట కూడా ఉన్నారుగా. కొన్ని లోపల శక్తులు సరిగ్గా లేకపోతే దీని ఎఫెక్ట్ బయట రాదా? ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది సమాజంలో ఆ రకంగా ఉన్నప్పుడు ప్రకృతి కూడా మనకి మేలు చేయదు. పూర్వం నెలకి 4 వర్షాలు ఎప్పుడు రామరాజ్యంలో అన్నారు. కరెక్ట్ టైం ప్రకారం వచ్చిపోతుంది అవసరం. ఇప్పుడు ఎప్పుడు పడతాయో తెలీదు. అనవసరమైన టైంలో వర్షం, అవసరమైనప్పుడు వర్షం. ఎందుకండి ప్రకృతి ఇలా మారిపోయింది? ఎందుకంటే ఆలోచనలు బట్టి మారిపోయింది, మానవుడి యొక్క ఆలోచనలు బట్టి. చూసారా ఎంత దగ్గర సంబంధం ఉందో? ప్రకృతి జడం అనుకుంటా, జడం కాదు. శక్తులు ఉన్నాయి, పనిచేస్తున్నాయి. అవే లోపల పనిచేస్తున్నాయి. ఈ లోపల నేచర్ని దిద్దుకోకపోతే బాహ్య ప్రకృతి కూడా సహకరించదు. అది అందుకని ఈ శాస్త్రీయమైనటువంటి జీవన విధానం ఏదైతే చెప్పారో దానివల్ల అన్నిటికీ ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆల్రౌండ్ అంటే అన్ని రకాలుగా వ్యక్తికి, సమాజానికి మేలు జరుగుతుంది. సరే, ఈ శాంతి పాఠంలో ఇంత అర్థం ఉంది, కాబట్టి శంనో మిత్ర సంవరణ అన్నప్పుడు ఇవన్నీ కూడా లోపల అర్థం చేసుకొని, అవునా? కాబట్టి ఆ పాఠం చదివేటప్పుడు కూడా ఆ భావనతో, ఊరికేదో చాంటింగ్, వేదిక్ చాంటింగ్ లాగా చేస్తే శబ్దం వస్తుంది కానీ అర్థం నిలవాలి. సో అర్థాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక చదివితే మనకి గుర్తొస్తుంది, స్ఫురణ కలుగుతుంది. ఓ ఇదా, ఇలా ఉండాలి, ఈ రకంగా ఇదే. అందుకు శాంతి పాఠం కావాలి.